హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు ఐరన్ పోషకాలు అందించే శరీరానికి ఎంతో ఎనర్జీనిచ్చే కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి లడ్డు ఈ కొలతలతో కనుక చేసుకుంటే 15 రోజులు పాడవకుండా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా వేరుశనగ గుళ్ళు హాఫ్ కప్ తీసుకోవాలి. కప్పు చూపించలేదు, నేను వేసేసాను, లాస్ట్లో కప్పు చూపిస్తాను. హాఫ్ కప్పు గుళ్ళు తీసుకొని మందంగా ఉన్న సిల్వర్ గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెలో వేసుకొని కలుపుతూ ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి ఎంత వేగించాలంటే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించాలి. గుళ్ళు వేగితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఇలా వేగిన తర్వాత ఈ కప్పులో సగం వేసాము. ఈ సగం గుళ్ళకి కొబ్బరి చెక్కలు చక్కగా ఇలా తురుముకొనైనా తురుముకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఈ కప్పుతో 2.5 కప్పులు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా ఈ కొబ్బరి లడ్డూలు చేసుకున్నప్పుడు ఇలా మందంగా ఉన్న గిన్నె అయితే అడుగు మాడకుండా చక్కగా పాకం వచ్చి కొబ్బరి ఉండ చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి తురుము వేస్తున్నప్పుడే కలుపుతూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ముందుగా వేయించిన ఈ గుళ్ళుని పొట్టు తీసేయాలి. పొట్టు చాలామందికి నచ్చదు, పొట్టుతో తింటామంటే అలానే ఉంచుకోవచ్చు. ఈ పొట్టు చక్కగా తీసుకొని జాలిగట్లో వేసుకొని వచ్చేస్తుంది, లేకపోతే ఒక పళ్ళెంలో వేసుకొని ఇలా చెరుగుతారు. ఇలా చెరిగితే ఈ పొట్టు అంతా వచ్చేస్తుంది. దీనిని అదే మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా బరకగా చేసుకోవాలి. ఒక్కసారి తిప్పితే సరిపోతుంది, ఎక్కువగా తిప్పినా మరీ పొడవు అయిపోతుంది. 2.5 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అదైతే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు చక్కగా ఇదంతా పొడి పొడిలాడిపోయింది. ఇప్పుడు ఇందులో ఇది వేసుకొని కొబ్బరి వేసుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇలా బెల్లం తురుము వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బెల్లం కలిసి చక్కగా పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగి చక్కగా పాకం వచ్చినప్పుడు ఇది రెడీ అయినట్టు లెక్క. ఇలా రెడీ అయినప్పుడు ముందుగా మనం చేసుకున్న ఈ గుళ్ళుని బరకగా చేయాలి. నాది కొంచెం మెత్తనైంది, కొద్దిగా బరకగా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ గుళ్ళు మిశ్రమాన్ని ఈ కొబ్బరి పాకంలో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో అసలు వాటర్ వేయనవసరం లేదు. నచ్చితే కనుక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. అసలు చెప్పాలంటే నెయ్యి కూడా అవసరం లేదు. ఇది మొత్తం పాకం వచ్చి ముద్దలా అయిపోతుంది కాబట్టి నెయ్యి కూడా వేయనవసరం లేదు ఇందులో. ఇదంతా ఇలా కలుపుతూ రెడీ చేసుకోవాలి. రోజు ఒక్క ఉండ పిల్లలకి ఇచ్చారంటే మంచి ఎనర్జీగా ఉంటారు, జుట్టు కూడా బాగా పెరుగుతుంది, కళ్ళకు కూడా చాలా మంచిది. ఇందులో చక్కగా ఐరన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, రుచికి రుచి. 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిచ్చుకొని వీటిని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. ఇది కరెక్ట్ పాకం వస్తే ఈ ఉండలు చక్కగా సాఫ్ట్గా, చూడటానికి కూడా ఇవి చాలా అందంగా ఉంటాయి. ఇలా మొత్తం అన్ని ఉండల్లా చుట్టేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో వేసుకోవాలి. గాలి తగిలిందంటే ఇవి మెత్తబడిపోతాయి. ఇలాగా గాలి తగిలిన డబ్బాలో వేసుకుంటే చక్కగా పాకంతో చాలా బాగుంటాయి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఈ వర్షాకాలం కొబ్బరి చెక్కల్ని ఇలా చేసుకొని వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అందం ఆరోగ్యం 2 కావాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ.